తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అటు ఆశావాహులు ఇటు నాయకులు అయోమయంలో పడ్డారు. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికతో జాప్యం చేయడంతో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో లోక్సభ వేడి ప్రారంభమైందని చెప్పవచ్చు. మొదటి లిస్టు ప్రకారంగా బీజేపీ 9, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 4 ప్రకటించింది. అయితే ఆదిలాబాద్ నియోజకవర్గం మాత్రం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు మరియు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పోటీలో ఉండగా అనుగుణంగా నిన్న మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాగేష్ జైన్ అవడంతో అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే అయిన రేఖ మరియు ఆమె భర్త అయిన శ్యామ్ నాయక్ కూడా పోటీలో ఉండగా ఇక వారు గెలుచు కష్టమైతే ఉద్దేశం కొద్దీ ఇంకా గెలుపు కంపల్సరీ కావాలన్న ఉద్దేశం కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే అయిన వెడమబొజ్జును ఎంపీలో దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వెడమబొజ్జు స్థానికంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కాబట్టి అతనికి గోండు సమాజం నుంచి ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్పేసి ఒక అంచనా ప్రకారం ఒక సర్వే ప్రకారంగా అతను గెలిచే అవకాశం అని చెప్పేసి బొజ్జు నాయకును మన బొజ్జు పటేల్ని ప్రకటించడానికి కాంగ్రెస్ చేస్తుంది. అయితే ఈ బొజ్జు పటేలు గోండు సమాజం మరియు నాగేష్ గోండు సమాజంతో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి లంబాడి సమాజానికి పెట్టాలనే ఉద్దేశం కొద్దీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జాన్సన్ నాయకుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ మూడింటి మధ్యన అభ్యర్థులను ప్రకటించడమే అభ్యర్థులను కేటాయించడం పెద్ద కత్తి మీద సాములాగైంది. అయితే నాగేష్ బీజేపీ నుంచి పోటీ చేస్తే అతనికి గెలుపు అనేది అంత సాధ్యం కాదు. ఎందుకంటే అతను గతంలో ఈ బీజేపీ పార్టీ నుంచి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నుంచి ఎన్నేసారు. మళ్ళీ గోండు సమాజం చెందిన వాళ్ళు ఆదివాసీలు కూడా ఇతనికి వ్యతిరేకంగా కూడా అని చెప్పేసి మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక ఇతను ఉన్నారు కాబట్టి ఇక బొజ్జు పటేల్ అంటే ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే, అతను యాక్టివ్గా జిల్లా మొత్తం తిరుగుతున్నాడు. జిల్లా మొత్తంలో ప్రభుత్వం సంబంధించిన గ్యారెంటీలను ప్రజలకు తీసుకెళ్తున్నాడు. ఈ గోండు సమాజానికి ఇతను జిల్లా నుంచి సంఘాల నుంచి ఆదివాసీ సంఘాల నుంచి ఎన్నోసార్లు అతను ఉద్యమాలు చేసిండు. అతనికి తీవ్రమైన ఆయనకు బాగా ఫాలోయింగ్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఇతను గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ఇద్దరు గోండు వర్గం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే జాన్సన్ నాయక్ అతను లంబాడి సామాజికం. ఈ లంబాడి సామాజికంతో మనం అందరూ ఒక జిల్లాలో మొత్తం ఖానాపూర్ మాత్రమే గోండు ఉంటుంది. అన్ని అసెంబ్లీ సెంటర్లో లంబాడి సామాజికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాన్సన్ నాయక్ ఇస్తే లంబాడి సామాజికం నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పచ్చు. కాకపోతే సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావు మాత్రం తాను ఇంకా ఏ పార్టీ నుంచి పోతా అని చెప్పలేడు. ఈ సోయం బాపురావు గతంలో 4 ఎమ్మెల్యేల సీటు గెలిపించుకున్న క్యాండిడేట్ కాబట్టి ఇతను కూడా సపరేట్గా అతని 1,00,000 ఓట్లు ఉంటాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు బీజేపీ పార్టీ నాగేష్ను టికెట్ ఇస్తే మాత్రం ఇక్కడ కత్తి మీద సాములాగానే ఈజీ గెలిచే అవకాశాన్ని ఈజీగా గెలిచే సీటును మాత్రం హార్డ్గా చేసినట్లు మనకి ఇక్కడ ఉన్న సమాచారం తెలుస్తుంది. బొజ్జు పటేలు స్థానికంగా ఒక మంచి లీడర్ కాబట్టి అతను కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనటికీ మనం ఇంకా పూర్తిగా సీట్లు కేటాయించేంత వరకు అయితే మనం ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టంగానే ఉంది. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.